లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు సైలెంట్గా యాక్షన్లోకి దిగారంట. టీటీడీ భక్తులు యావత్ హిందువులు ఏం కోరుకుంటారో అదే చేయాలనుకుంటున్నారంట. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు ప్రజాప్రతినిధులకు సమప్రాధాన్యత కూడా తీసుకొచ్చారు. మరోవైపు పాత పాలక మండలి నిర్ణయాలతో పాటు పాత ప్రభుత్వంలో తీసుకున్న భక్తులకు వ్యతిరేకమైన నిర్ణయాలపై నిర్మోహమాటంగా యుద్ధం ప్రకటిస్తున్నారు. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రతిపాదనలు పెట్టి ఆమోద ముద్ర వేయించుకున్నారంట. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు సైలెంట్ గా తన పని ప్రారంభించారు. మొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే తన నిర్ణయాలను, తిరుమల ప్రక్షాళనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలను స్పష్టం చేసిన ఆయన ఆ దిశగా చకచకా పావులు కదుపుతున్నారంట. అదే టైంలో అన్య మతస్థుల విషయంలో తమ బోర్డు సీరియస్ గా ఉంటుందని ప్రకటించారు. భక్తుల హుండీ సొమ్ము అనవసర కార్యకలాపాలకు తరలిపోతోందని, కేవలం భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు హిందూ ధార్మిక ప్రచారానికి పెద్దపీట వేయాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. గత 5 ఏళ్లలో తిరుమలలో పలువురు సిబ్బంది వైసీపీ ప్రభుత్వానికి వీర విధేయులుగా వ్యవహరించారు. డెప్యుటేషన్పై కొండ మీద విధులకు వచ్చి ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. అలాంటి అధికారుల పట్ల మెతక వైఖరి వద్దని, వారిని తిరిగి వెనకకు పంపాలని బీఆర్ నాయుడు సీఎంకు స్పష్టం చేశారంట. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఆయన అంత ఖచ్చితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఆశించలేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అంటే అధికారుల పెత్తనం ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. గతంలో 2014 నుంచి 2019 వరకు పనిచేసిన టీటీడీ చైర్మన్లు ఎవరూ తిరుమలలో తమదైన మార్క్ వేయలేకపోయారు. అప్పట్లో అధికారులే కీలక నిర్ణయాలు తీసుకుని సీఎం నిర్ణయాలు అని చెప్తూ వాటిని అమలు చేయించారు. ఒకానొక దశలో అప్పటి జేఈఓకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు జేఈఓగా కొనసాగిన అప్పటి జేఈఓ శ్రీనివాసరాజు తర్వాత తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లారు. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేసిన వారికి పాలకవర్గం కనీసం ధీటుగా కౌంటర్లివ్వలేకపోయిందన్న టాక్ ఉంది. అయితే తాజాగా బీఆర్ నాయుడు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందుగా టీటీడీ పరిస్థితిపై అంచనాకొచ్చారు. తన ఖర్చులు తానే భరిస్తానని, తన వాహనం సైతం తానే తెచ్చుకున్నారు. అంతేకాకుండా సామాన్య భక్తులకు దర్శనం వేగంగా కావడానికి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆచరణలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కసరత్తు వేగవంతం చేశారు. అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకులలో గత ప్రభుత్వం డిపాజిట్ చేసిన టీటీడీ నిధులను తిరిగి ప్రభుత్వ రంగ బ్యాంకులలో డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. టీటీడీలో అన్య మతస్థులను వెంటనే విధుల నుంచి తప్పించడంతో పాటు వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు పంపాలని తీర్మానం చేయించారు. శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలో స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో ముంతాజ్ గ్రూప్ చేస్తోన్న ప్రయత్నాలకు గండికొట్టి వారికిచ్చిన స్థల లీజులను రద్దు చేశారు. మరోవైపు తిరుమలలో 20 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను కూడా తరలించడానికి టైం బౌండ్ పెట్టారు. అదేవిధంగా శాఖ, శారదా పీఠం, మఠం లీజులను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. స్థానికులకు దర్శనం విషయంలో ప్రాధాన్యమిస్తూ నెలలో ఓ మంగళవారం తిరుపతి, తిరుమల, రేణిగుంట, చంద్రగిరి మండలాల వారికి దర్శన భాగ్యం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. గత పాలక మండలి ప్రభుత్వ, టీటీడీ అజమాయిషీలో నడిచే శ్రీ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి స్విమ్స్ ను టీటీడీకి స్వాధీనం చేసింది. దీంతో పాటు ఉదయస్తమాన సేవలను తమ సొంత వారికి కట్టబెట్టడం కోసం పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రి అంటూ హడావిడి మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇందుకోసం 100 కోట్ల రూపాయలను టీటీడీ వెచ్చిస్తోంది. వాటి నిర్మాణాలను ఆపు చేయాలంటున్నారు బీఆర్ నాయుడు. టీటీడీ ధార్మిక ప్రచారంతో హిందూ మతం బలోపేతానికి పనిచేయాలి కానీ భక్తులిచ్చిన కానుకలను అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారని, ఆస్పత్రుల నిర్వహణలో ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలని సీఎంను కోరారు. మరోవైపు గత 5 సంవత్సరాలుగా జరిగిన నిధుల దుర్వినియోగం భవిష్యత్తులో జరగకుండా
కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడుతున్నారు. దాంతోపాటు ఇంజనీరింగ్ పనుల పేరుతో జరుగుతోన్న నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని సీఎంని కోరారు. ఆసుపత్రుల నిర్మాణంపై కమిటీ వేయాలని కోరారు. 2021లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి అప్పటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా వీటి పునరుద్ధరణ కోసం ప్రయత్నించారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించారు. తాజాగా బీఆర్ నాయుడు ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పునరుద్ధరించారు. గతంలో చైర్మన్ కార్యాలయాలు తిరుమల, ఒంగోలు, విజయవాడ, వైజాగ్లో ఉండేవి. పెద్ద ఎత్తున దళారులు దందా నడిపేవారు. అయితే ఇప్పుడు కేవలం తిరుమలలో మాత్రమే చైర్మన్ కార్యాలయం ఉంది. అక్కడ కూడా కేవలం ప్రతిరోజు తక్కువ సంఖ్యలో మాత్రమే చైర్మన్ సిఫార్సు కింద దర్శనాలు ఉంటాయి. గతంలో అయితే ప్రతిరోజు వేలాది మందికి టీటీడీ చైర్మన్ కోటా కింద దర్శనాలు జరిగేవి. పెద్ద సంఖ్యలో అప్పట్లో దళారుల దందా నడిచేది. అయితే బీఆర్ నాయుడు ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. అంతేకాక సామాన్యులకు పెద్దపీట వేస్తానంటున్నారు. ఇవన్నీ రుచించని అధికారులు కొందరు అప్పుడే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం కూడా ప్రారంభించారు. ముఖ్యంగా ఆయన తిరుమలలో దుకాణాలు, తట్టల పేరుతో రెవెన్యూ శాఖతో పాటు కొంతమంది దళారుల దందాపై సీరియస్ గా ఉన్నారు. మొత్తం మీద బీఆర్ నాయుడు తిరుమల వెంకన్న విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉన్నారో అదే విధమైన స్టైల్లో ముందుకు పోతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోని చైర్మన్లు వంది మాగదులతో హడావుడి చేసేవారు. దీంతో పాటు అధికార దర్పం చూపించడానికి ముందు వెనక వాహనాల కాన్వాయ్తో ఓవర్ యాక్షన్ చేసేవారు. అలా మొత్తం మీద గత 5 సంవత్సరాలుగా దేవుడి కంటే తామే గొప్ప అన్నట్టు వ్యవహరించిన అధికారులు, పాలక మండళ్లను చూసిన భక్తులు ఇప్పుడు టీడీపీ హయాంలో టీటీడీ బోర్డుని చూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అంటే నిజమైన హిందూ ధార్మిక సంస్థ. భగవంతుడి తర్వాత ప్రాధాన్యత భక్తునికే అన్న రీతిలో ప్రస్తుత ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఆయన టీం పనిచేస్తోందంటున్నారు. ఏదేమైనా తిరుమలలో మార్పులకు అంకురార్పణ జరిగిందని భక్తులు ఆనందపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.